ఒకప్పుడు నా ఇంటికొచ్చిన ఆణిముత్యం నువ్వు అనుకున్నా. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన మహమ్మారివి. అన్నీ కావేరి అలాంటిది కాదు. నువ్వు మాట్లాడుకో. అన్నీ నేనెదిరించి మాట్లాడుతున్నానని నువ్వు అనుకున్నా సరే, నేను కావేరి తరపునే మాట్లాడతాను. ఎందుకంటే నువ్వు చేస్తున్నది తప్పు. అత్తయ్య, మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నది నేను కాదు. ఇదిగో కళ్ళబొల్లి నాటకాలు ఆడుతున్న యమజ. ఏంటి కావేరి ఇది? ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు? కావాలి అంటే నిన్నే పీటల మీద కూర్చోమన్నాను కదా. వినకుండా అత్తే పరువు ఎందుకు తీస్తున్నావు? నోర్మోయ్! అత్తయ్య, గుడిలో నిలబడి చెప్తున్నాను వినండి. ఈ యమజ నా సొంత అక్కని నాటకాలాడింది. నా చేత మిమ్మల్ని తిట్టించింది. లేని కడుపుని నేను పోగొట్టానని నమ్మించింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఈ అగ్నిహోత్రం సాక్షిగా చెప్తున్నాను. త్వరలోని యమజ నాటకాలు బయట పెడతాను. నువ్వేం చెప్పినా నేను వినను. యమజ తప్పేం లేదని ఇప్పటికే నమ్ముతున్నాను. చూడు కావేరి, ఇంతమందిలో మా అమ్మ పరువు తీసిన నిన్ను ఎప్పటికీ నా భార్యగా అంగీకరించను. డైవోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టినా పెట్టకపోయినా 6 నెలల్లో నీకు విడాకులు ఇస్తాను. ఆ మరుక్షణమే యమజ మెళ్ళ తాళి కడతాను. అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. తను చేసిన తప్పులన్నీ తనతోనే చెప్పించి తనే నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. ఆ రోజు మీరే నన్ను క్షమించు అని అడుగుతారు. పద కాకమ్మా. చెప్పు మంగళ. అమ్మగారు, పెద్దమ్మగారికి హార్ట్అటాక్ వచ్చిందండి. ఎన్నిసార్లు హార్ట్ అటాక్ వస్తుందే? ఆ పెద్దమ్మడు చెప్పడం, నువ్వు ఫోన్ చేయడం, మీ ఇద్దరికి అదే పని అయిపోయింది. అమ్మగారు, ఈసారి నిజంగానే పెద్దమ్మగారికి గుండెపోటు వచ్చిందండి. డాక్టర్ని కూడా పిలిపించాను. భయంగా ఉంది. తొందరగా రండి. చాలే, నాకంతా అర్థమైంది. గుళ్ళో పూజ ఆపడం కావేరి వల్ల కాదేమోనని అత్తయ్య గారు నీతో ఫోన్ చేయిస్తున్నారన్నమాట. ఇంకోసారి ఇలా ఫోన్ చేయించొద్దని చెప్పు. ఆవిడ్ని తన పెద్దరికు నిలబెట్టుకోమని చెప్పు. ఎంతకు తెగిస్తుందమ్మా కావేరి. ఇక్కడ పూజ జరుగుతుందని కావేరి కాని కాక్ కాని ఫోన్ చేసి చెప్పుంటారు. దాన్ని ఆపడం కోసం మీ నానమ్మ మళ్ళీ హార్ట్ అటాక్ అనే డ్రామా మొదలుపెట్టింది. ఈ కావేరి పెద్దావిడితో కూడా అబద్ధాలు చెప్పిస్తుంది. తన్ని ఏం చేసినా పాపం లేదు. మనం నమ్మడం లేదని ఈ పాటికి తెలిసే ఉంటుంది. పద వెళ్దాం. వచ్చిన పని అయిపోయింది. పద బయలుదేరదాం.
ఇంతమందిలో మా అమ్మ పరువు తీసిన నిన్ను ఎప్పటికీ నా భార్యగా అంగీకరించను. ఆ మరుక్షణమే యమజ మెళ్ళ తాళి కడతాను. ఈ అగ్నిహోత్రం సాక్షిగా చెప్తున్నాను, త్వరలోనే యమజ నాటకాలు బయట పెడతాను. గుళ్ళో ఇలాంటి అపవిత్రమైన పనులు చేయొచ్చా? చూస్తే పెద్ద మనిషిలా ఉన్నావు. మీరే ఇలా చేస్తే ఎలా? మీరు చేయాల్సిన పనేనా ఇది? కావేరి, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. అన్నీ నిన్ను అపార్థం చేసుకుంది. అయినా సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక ఆడది ఏం చేయగలదో నువ్వు అదే చేశావు. హలో కావేరమ్మ, నేను మంగళన్ మాట్లాడుతున్నాను. పెద్దమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు మంగళ? నువ్వు అమ్మమ్మకి హార్ట్ అటాక్ రావడం ఏంటి? బాబు, ఒకసారి ఆటో ఆపు. ఏంటి కావేరి, పెద్దమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందా? నువ్వుండు కాకమ్మా. మంగళ, అసలు ఏమైందో చెప్పు. కావేరమ్మ, పెద్దమ్మ గారికి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చింది. నేను భువనమ్మకి ఫోన్ చేశాను. మొన్న అబద్ధం ఆడాను కదా, అందువల్ల ఇప్పుడు కూడా అబద్ధం అనుకుంటున్నారు. నేనెంత చెప్పినా నమ్మట్లేదు. మీరన్నా రండి, నాకు చాలా భయంగా ఉంది. ఇదిగో మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము. కావేరి, ఇప్పుడెలా ఉందంట? కాకమ్మా, ముందు మనం బయలుదేరదాం. ఆటో బయలుదేరు బాబు. అత్తయ్య, నన్ను క్షమించండి. ఈరోజు నా వల్లే గుడిలో అందరి ముందు మీ పరువు పోయింది. అవును భువనమ్మ, నన్ను కూడా క్షమించండి. మీకేదో మనశ్శాంతి ఉంటుందని ఈ పూజ పెట్టించాను, కానీ ఇలా అయ్యింది. మీరెందుకు క్షమాపణలు చెప్తున్నారు? మీరు నా మంచి కోసమే పూజ చేయించాలనుకున్నారు. మేం బావుండాలనే కోరుకున్నారు. పూజ చెడగొట్టింది కావేరి, మా పరువు తీసింది కావేరి.